ఈశాన్య రాష్ట్రం త్రిపుర అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. చిన్న నిర్లక్ష్యం ఒక జీవితాన్ని తారుమారు చేస్తుంది. అలాంటిది భావి భారత పౌరులుగా ఎదగవలసిన పాఠశాల విద్యార్థులు భయానిక ఎయిడ్స్ భూతం బారిన పడితే ఆ పెను విషాదానికి అంతే ఉండదు. అలాంటి విపత్కర పరిస్థితి ఈశాన్య రాష్ట్రం త్రిపుర ఎదుర్కొంటోంది. అక్కడి విద్యార్థుల పాలిట హెచ్ఐవి వైరస్ మహమ్మారి పెద్ద శత్రువుగా తయారైంది. 800 మందికి పైగా విద్యార్థులు ప్రాణాంతక వ్యాధి బారిన పడిన కఠోర వాస్తవం అక్కడి రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు, యావత్ భారతానికి దుర్వార్తను మోసుకొచ్చింది. ఇంజెక్షన్ రూపంలో తీసుకునే మాదక ద్రవ్యాల వినియోగం విద్యార్థుల్లో పెచ్చరిల్లడమే ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమని రాష్ట్ర నివేదికల్లో బట్టబయలైంది. త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నివేదిక అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టింది. పాఠశాల, కాలేజీ స్థాయిలోనే మాదక ద్రవ్యాల విచ్చలవిడి వినియోగాన్ని అడ్డుకోలేక ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర పోతోందని జనం దుమ్మెత్తిపోస్తున్నారు. 828 మంది విద్యార్థులకు వైరస్ సోకిందని, వారిలో 47 మంది మరణించారని ప్రభుత్వం చెబుతోంది. 572 మంది విద్యార్థులు ఎయిడ్స్తో బాధపడుతున్నారు. అయితే వీరిలో చాలా మంది ఇప్పటికే పాఠశాల విద్యను పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు రాష్ట్రాన్ని వీడారని ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. దీంతో వీరి వల్ల ఇతర రాష్ట్రాల్లో ఇంకెంత మందికి వ్యాధి సోకుతుందోనన్న భయాలు ఎక్కువయ్యాయి. శృంగారం, రక్త మార్పిడి, ఇతర కారణాల వల్ల ఎయిడ్స్ బారిన పడ్డ పేషెంట్లతో పోలిస్తే ఇంజెక్షన్ ద్వారా ఎయిడ్స్ను కొని తెచ్చుకుంటున్నారు. ఈ సంఖ్య ఏకంగా 43 రెట్లు అధికంగా ఉందని గణాంకాలు విశ్లేషించాయి. ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ బారిన పడిన 16 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో 87% మంది యువ వయసు వాళ్లే ఉన్నారు. ఇందులో 21 నుంచి 25 ఏళ్ల వయసు వారు ఏకంగా 43% మంది ఉన్నారు. 15 ఏళ్ల లోపు వారు సైతం ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ కోరల్లో చిక్కుకున్నారు. అయితే వీరు ఎక్కువ మంది అత్యంత ధనవంతుల బిడ్డలు కావటం విశేషం.